అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమేష్ తివారి, అష్టసిద్ధి ప్రాపర్టీస్. ఈరోజు మీ అందరి కోసము ఒక మంచి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి G+1 ఈస్ట్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ మనకి ORR నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లో ఉంటుంది అండ్ మంచి పొటెన్షియల్ అండ్ గ్రోత్ ఉన్న కారిడార్లోనే ఈ యొక్క హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్పే ముందు దయచేసి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే అష్టసిద్ధి ప్రాపర్టీస్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే ఈరోజు ఈ ఇంటి గురించి, ఈ ఇంటి యొక్క కన్స్ట్రక్షన్, వాటి యొక్క క్వాలిటీ మెటీరియల్ గురించి ఈ ఇంటి యజమానితో మనం డిస్కస్ చేసి వారితో అన్ని డీటెయిల్స్ తీసుకుందాము. ఆ తర్వాత మీకు ఈ కంప్లీట్ హౌస్ టూర్ కూడా చూపిస్తానండి. ప్లీజ్ బీ స్టే ట్యూన్. ఇంటికి ఈవెన్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందండి. ఓనర్ గారు ఈ యొక్క హౌస్కి ICICI, HDFC, మోస్ట్ ఇంపార్టెంట్ SBI అండ్ LIC ఈ 4 బ్యాంక్స్ నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్ కూడా తీసుకున్నారండి. సో కస్టమర్ ఎవరైనా లోన్ వెళ్ళాలనుకుంటే కూడా హ్యాజిల్ ఫ్రీ లోన్ అనేది మీకు అవైలబుల్ ఉందండి. ఈ యొక్క ఇంటి ఓనర్ అయినటువంటి శ్రీకరణ్ గారితో ఈ ఇంటి కన్స్ట్రక్షన్, క్వాలిటీ అండ్ డిస్టెన్స్, ప్రైస్ అన్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీకర్ గారు. నమస్కారం అండి. ఒక్కటండి, మా వ్యూవర్స్ కి చెప్పండి, ఈ యొక్క మీరు కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లు ఫస్ట్ ORR కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ సర్వీస్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఈ ఇల్లు వచ్చేసి ORR కి 5 minutes డిస్టెన్స్ లో ఉంటుందండి. సర్వీస్ రోడ్ కి వచ్చేసి 1 to 2 minutes డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్కి వెళ్ళి మీరు డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మీరు ORR కి ఎక్కేస్తారు. ఓకే. అండ్ ఈ యొక్క ఇల్లు ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ వీటి యొక్క డీటెయిల్స్ చెప్పండి. ఇల్లు వచ్చేసి 133.5 స్క్వేర్ యార్డ్స్ లో కడుతున్నాము. ఓకే. ప్లాట్ సైజ్ వచ్చేసి 30 feet by 40 feet. 30 డైమెన్షన్. ఎస్. 30 feet వచ్చేసి మనకి రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. రోడ్ కూడా మనకి 30 feet రోడ్ రాబోతుంది. ఓకే. అండ్ ఇంకోటి అండి, ఇది G+1 కదండి? ఎస్. అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK. ఎస్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న మెటీరియల్ ఏంటండి? ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న మెటీరియల్ వచ్చేసి బ్రిక్ అనేది కరీంనగర్ బ్రిక్ వాడాము. రెడ్ బ్రిక్ మొత్తం కరీంనగర్ బ్రిక్ వాడాము. కాంపౌండ్ వాల్ కి సిమెంట్ బ్రిక్ వాడాము. ఎలివేషన్ కి ఏమో ఆరికాన్ బ్రిక్స్, లైట్ వెయిట్ బ్రిక్స్ వాడాము. ఓకే. మళ్ళీ స్టీల్ వచ్చేసి శ్రీ వాడాము. సిమెంట్ వచ్చేసి KCP శ్రేష్ఠ వాడాము. KCP శ్రేష్ఠ వాడారు. ఓకే. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ పొజిషన్ లో ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు ఇంకా కొంచెం వర్క్ అంతా పెండింగ్ ఉంది. ఇప్పుడు కస్టమర్ కి చాయిస్ గా వాళ్ళు ఇష్టం ఉన్న కలర్స్ కానివ్వండి, ఇంకేమన్నా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే అది మీరు చేపిచ్చిస్తారా? ఎస్, కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఇప్పుడు కస్టమర్ ఎవరైనా వచ్చి ఇంట్రెస్ట్ చూపించి బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే, ఇప్పుడు మేము నెక్స్ట్ వేసే పెయింట్స్ కానీ దాంట్లో చాయిస్ ఆఫ్ కలర్స్, వాళ్ళు ఏ కలర్ చూస్ చేసుకుంటే అది వేయడము, లేకుంటే టైల్స్ వేయడమా, మార్బుల్స్ వేయడమా, వాళ్ళు ఏ చూస్ చేసుకుంటే అది వేస్తాము. లేదు మాకు ఇంకొంచెం ఆల్టరేషన్స్ కావాలి, మాకు వాషింగ్ మెషిన్ ఇక్కడ రావాలి, బేసిన్ ఇక్కడ రావాలి, లేకుంటే కబోర్డ్స్ ఇక్కడ రావాలి, అలా చేంజెస్ చేసుకున్నా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాకుంటే మా ప్రొవిజన్లో ఉన్నాయన్నీ మేము ప్రొవైడ్ చేస్తామండి. మా ప్రొవిజన్ మించి వాళ్ళకి ఏదైనా ఎక్స్పెన్స్ ఉంటే మాత్రం వాళ్ళే బేర్ చేసుకోవాలి. ఓకే. ఈ యొక్క ఏరియాకి స్పెషల్గా అంటే ఐకానిక్ ఏమో చెప్పుకోవచ్చు అండి? ఇది వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అండి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సబర్బన్ విలేజ్ గా దీనికి పేరుందండి. ఎందుకంటే ORR ఎగ్జిట్ నెంబర్ 10 పక్కనే ఆనుకునే ఉంది కాబట్టి ఇది చాలా డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్ లో ర్యాపిడ్ గ్రో ఉంది అని అందరికి తెలుసండి. అండ్ ఈ యొక్క ప్రాపర్టీ నుంచి క్లోజ్ బై గా స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ మార్కెట్ ఇంపార్టెంట్ గా ఉన్నాయా? ఎస్ అండి. ఇక్కడ ఒక స్కూల్ వచ్చేసి, ఇక్కడ మంచి స్కూల్ కావాలి అంటే మాత్రం జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉందండి. ఇక్కడ నుంచి 6 kilometers దూరంలో ఉంది. హాస్పిటల్స్ వచ్చేసి నాగోల్లో ఇక్కడ నుంచి 15 minutes దూరంలో మీకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి. అండ్ ఇంకా మార్కెట్ అంటే ఇక్కడ ఫ్రైడే మార్కెట్ ఉంటుందండి సెంటర్ లో, సిటీ సెంటర్ లో. అక్కడ ఫ్రైడే మీకు ఈవినింగ్ వెజిటేబుల్ మార్కెట్ అనేది ఉంటుంది. సో ఫైనల్ అండి, మీరు ఇంటికి ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారో ఒకసారి మా వ్యూవర్స్ కి చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పొజిషన్ లో ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోట్ చేస్తున్న ప్రైస్ ఏమైనా నెగోషియేట్ చేస్తారా? ఎస్, మేము ఈ ఇల్లు వచ్చేసి 75 lakhs కోట్ చేస్తున్నామండి. మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాము ఎక్సెప్ట్ ఫర్నిచర్. అది మీరు జస్ట్ వచ్చి పాలు పొంగించుకోవడమే ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. వర్క్స్ మొత్తం A to Z కంప్లీట్ చేసి ఇస్తాము. నెగోషియేషన్ అంటే ఒక స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఒక 1 lakh అటు ఇటు అయినా పర్వాలేదు. సో విన్నారు కదండి వ్యూవర్స్, అందరి కోసము ఒక మంచి ఈస్ట్ ఫేస్ 133 స్క్వేర్ యార్డ్స్ G+1 బిల్డింగ్, అది కూడా మీ పాకెట్ ఫ్రెండ్లీ, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇల్లు తీసుకొచ్చానండి. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎటువంటి కమిషన్ ఆర్ బ్రోకరేజెస్ చార్జెస్ లేదు. రండి ఒకసారి మనము ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఇల్లు అంతా కూడా చూద్దాం.
యా, సో ఇప్పుడు మనం చూస్తున్నంత కూడా పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియాలో 1 సింగిల్ కార్ అండ్ 2 వీలర్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది. అండ్ మీరు ఇటు వాల్ కి చూసినట్లయితే యాక్చువల్ గా ఇక్కడ టైల్స్ వస్తాయండి. ఈ యొక్క వాల్ డిజైన్ కూడా ఈ పొజిషన్ లో కస్టమర్ ఎవరైనా పర్చేస్ చేస్తే వాళ్ళ ఒక ఆప్షన్ లో డిజైన్ అనేది వస్తుందండి. కామన్ వాష్రూమ్ ఆర్ గెస్ట్ కోసం కన్స్ట్రక్షన్ చేసినటువంటి వాష్రూమ్ ఉంటుందండి. అది ఇండియన్ కూడా మనకి ఇండియన్ స్టైల్లో ఒక వాష్రూమ్ ఇస్తున్నారు. అండ్ స్టెప్స్ కింద కూడా అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అండ్ అక్కడ మనకి వాష్ బేసిన్ కూడా వస్తుంది. అండ్ మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారండి ఇంటికి. అంటే లిఫ్ట్ అనేది బిల్డర్ గారు ప్రొవైడ్ చేయట్లేదు. ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే వారు లిఫ్ట్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అండి. ఇది 5 మెంబర్స్ కి ఫిట్ అయ్యే విధంగా లిఫ్ట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ మెయిన్ డోర్ అంతా కూడా ఆఫ్రికన్ టీక్ వుడ్ అండి. సో ఆఫ్రికన్ టీక్ వుడ్ అనేది ఈ మధ్య చాలా మంది యూజ్ చేస్తున్నారు అండ్ చాలా హై ప్రొఫైల్ హౌసెస్ కి వాడతారండి. ఇది చాలా కాస్ట్లీ. ఇండియన్ టేక్ వుడ్ కన్నా ఆఫ్రికన్ టేక్ వుడ్ అనేది చాలా కాస్ట్లీ అండి. సో పదండి ఒకసారి లోపలికి వెళ్దాం. మనం హాల్లోకి వచ్చామండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK. సో ఇదంతా కూడా హాల్ వ్యూ అండి. హాల్ చాలా స్పేషియస్ గా వచ్చింది. అండ్ మీరు టాప్ లో కూడా చూసినట్లయితే కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది జరుగుతుందండి. కస్టమర్ ఈ పొజిషన్ లో కనుక పర్చేస్ చేస్తే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇటువైపు చూసినట్లయితే ఇటు దేవుడి గది అనేది వస్తుందండి. ఈ స్పేస్ అంతా కూడా దేవుడి గది కోసం అనేది ఏర్పాటు చేశారు. దేవుడి గదికి పక్కనే ఇదంతా కూడా మనకి కిచెన్ వస్తుందండి. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్ గా కిచెన్ ఇచ్చారు అండ్ ప్రాపర్ వెంటిలేషన్ వస్తుంది. అండ్ అక్కడ మనకు ఎగ్జిట్ హోల్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ ఈ స్పేస్ అంతా కూడా మనకి డైనింగ్ కోసం అనేది యూజ్ అవుతుందండి. ఇటు కిచెన్ ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా డైనింగ్. ఇలాంటి కిచెన్ పక్కకి డైనింగ్ ఉండేదాన్ని చెఫ్ కిచెన్ అంటారండి. సో ఇదంతా కూడా చెఫ్ కిచెనింగ్ అంటారు. సో మనము ఇటువైపు వెళ్ళినట్లయితే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తే కూడా యూజ్ చేసుకోవడానికి ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇస్తున్నారు. ఈ కామన్ వాష్రూమ్ లో కూడా కస్టమర్ కి ఆప్షన్ ఉంటుంది. ఇండియన్ కావాలంటే ఇండియన్ ఇస్తారండి, లేదా వెస్టర్న్ కమౌట్ కావాలంటే వెస్టర్న్ కమౌట్ కూడా ఇస్తారు. సో ఇటువైపు మనం చూసినట్లయితే మనకి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకా మనకి సెల్ఫ్స్ అనేది వచ్చేటివి ఉన్నాయండి. సెల్ఫ్స్ అన్ని కూడా ఏర్పాటు అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇటువైపు కూడా చూసినట్లయితే ఇటు మనకంతా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుంది. ఇదంతా కూడా ఇక్కడ సెల్ఫ్స్ అన్ని కూడా వస్తాయండి. సో మనకు ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనము ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK కూడా ఎలా ఉందో చూద్దాం. ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఈ స్టెప్స్ కూడా అంత గ్రైనైట్ వస్తుంది స్టెప్స్ కి. అండ్ ఈవెన్ కంప్లీట్ గా స్టీల్ రైలింగ్ అనేది ఉంటుంది. పదండి ఒకసారి మనము ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళి 2 BHK ఎలా ఉందో చూద్దాం. రాగానే ఫస్ట్ ఫ్లోర్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ లో ఎంత ప్రాపర్ కారిడార్ అనేది ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా గ్లాస్ వస్తుందండి విత్ స్టీల్ రైలింగ్ అనేది ఉంటుంది. ఇదంతా కూడా కారిడార్ లో. అండ్ ఈవెన్ టాప్ లో కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకి ఇటు ఒక 2 ఫీట్ గలి అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి సింహద్వారం చూసినట్లయితే ఈ సింహద్వారం కూడా ఆఫ్రికన్ టీక్ వుడ్ యూజ్ చేశారండి. మంచి క్వాలిటీ, మంచి ప్రాపర్ టీక్ వుడ్ డోర్ అండి. ఈ టీక్ వుడ్ డోర్ కూడా చాలా మెటీరియలిస్టిక్ గా ఉంటుందండి. సో పదండి ఒకసారి లోపలికి వెళ్దాం. ఈ యొక్క ఇంట్లోకి రాగానే ఈ యొక్క ఇటువైపు కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి నార్త్ కి కూడా ఒక డోర్ ఉండడం అనేది సాంప్రదాయం. అందుకని ఈస్ట్ డోర్ అండ్ నార్త్ డోర్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనం ఉన్నదంతా హాల్ అండి. చూడండి, హాల్ ఎంత బ్యూటిఫుల్ గా ఎంత స్పేషియస్ గా ఇచ్చారు. అండ్ ఈ హాల్లో కూడా మంచి వెంటిలేషన్ అనేది ఉందండి. ప్రాపర్ ఫాల్ సీలింగ్ అంతా కూడా ఇస్తున్నారు. అండ్ ఇటువైపు మనకి విండో వస్తుందండి. ఈ విండోస్ అన్ని కూడా ఈ ఇంటికి UPVC విండోస్ వస్తాయండి. అండ్ కంప్లీట్ గా గ్రైనైట్ ఫ్రేమ్ అనేది ఒక విండోస్ అనేది వస్తుంది. ఇటువైపు టీవీ కోసం అనేది ఇటు టీవీ పాయింట్ అనేది వస్తుందండి. ఇక్కడ కూడా వాళ్ళు ఇక్కడ టీవీ స్టాండ్ కూడా చేపించి ఇస్తున్నారు. సో మనం ఇటువైపు వెళ్ళినట్లయితే ఇదంతా కూడా ఇక్కడ దేవుడి గది అనేది వస్తుందండి. ఈస్ట్ వైపు ఉంటుంది కాబట్టి ఇటు దేవుడి గదిని ప్లాన్ చేశారు. అండ్ ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ గా ఇటు తీసుకొస్తున్నారు. ఈ కిచెన్ కూడా మంచి సెల్ఫ్స్ తోటి మంచి వెంటిలేషన్ తోటి ఇస్తున్నారు. సో కిచెన్ కి అడ్జసెంట్ లోనే ఈ ఏరియా అంతా కూడా డైనింగ్ స్పేస్ కి యూజ్ అవుతుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వస్తాయి అండ్ మనకి వాష్ బేసిన్ కూడా వస్తుంది. సో డైనింగ్ పక్కనే ఇదంతా కూడా వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, వాష్ ఏరియా ఎంత పెద్దగా ఉందో. ఈ వాష్ ఏరియా కూడా మనకి ప్రాపర్ గా యూజ్ అవుతుంది. సో మనం ఇటువైపు వెళ్ళినట్లయితే మనకి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మంచి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారండి. అటాచ్డ్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇస్తున్నారు. ఈ వాష్రూమ్ మనకి ఇండియన్ ఆర్
వెస్టర్న్ ఏది కావాలంటే అది బిల్డర్ గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. సో మనం ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం పదండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే మంచి ప్యూర్ వెంటిలేషన్, మంచి స్పేషియస్ గా ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మంచి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటు మనము చూసినట్లయితే ఇటువైపు మనకి గల్లీ కనెక్టివిటీ కూడా ఇచ్చారండి. సో మనం మెయిన్ అటు నుంచి కూడా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వాష్రూమ్ కి రావచ్చు, లేదా చిల్డ్రన్ బెడ్రూమ్ లోపల నుంచి కూడా ఈ యొక్క వాష్రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఉన్నదండి. సో ఇదండి మనం చూస్తున్నది హోమ్ టూర్. మనం గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK చూసాము, అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK చూసాం. ఈ ప్రాపర్టీ తారామతిపేటలో లొకేట్ అయి ఉన్నదండి. ఈ యొక్క ప్రాపర్టీకి సరౌండింగ్స్ లో అన్ని కూడా విల్లాస్ వస్తున్నాయి. అండ్ కస్టమర్స్ మీ బెనిఫిట్ కోసం ఒక మంచి పాయింట్ చెప్తున్నానండి. ఈ తారామతిపేటలో విల్లాస్ అన్ని కూడా 167 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న విల్లాస్ అన్ని 1,50,00,000 ఉన్నదండి. కానీ ఈ ఇల్లు 133 స్క్వేర్ యార్డ్స్ 75 lakhs, దాదాపు హాఫ్ ద ప్రైస్ అండి. సో ఇలాంటి ప్రాపర్టీని మీరు మిస్ చేసుకోకండి. ఎంత ఇమీడియట్ గా ఉంటే అంత ఇమీడియట్ గా గ్రాప్ చేసుకోండి. మంచి ప్రాపర్టీ, ఓఆర్ఆర్ కి జస్ట్ 5 minutes డ్రైవ్. అండ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్ని కూడా కనెక్టివిటీ ఉన్నాయండి. ముఖ్యంగా వరంగల్ ఘట్కేసర్ ఓఆర్ఆర్ కి 4 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఓఆర్ఆర్ నుంచి ఓన్లీ జస్ట్ 10 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రాపర్టీకి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ 75 lakh, అండ్ దట్ టు నెగోషియబుల్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తారామతిపేట్ ఇంకొక 4-5 years లో చాలా బూమ్ అవ్వబోతుంది. మంచి ఎలివేటెడ్ కారిడార్ అండి. సో ఇలాంటి ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. అలాగే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీకు కావాలంటే తప్పకుండా అష్టసిద్ధి ప్రాపర్టీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందుతుంటాయి. థ్యాంక్ యూ.